ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఉంటుంది. సినిమా ఎందుకు చేస్తున్నాను? ఈ డైరెక్టర్‌కి వచ్చిన మెయిన్ పాయింట్ అదే అనుకుంటా. మన పనిని బట్టి మన కులం ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మన పని మారింది కదా! మన కులం ఎందుకు మారలేదు? సినిమా బావుందా? బాలేదా అని కాదు. ఇదొక మంచి సినిమా. ఇట్ నీడ్స్ రికగ్నిషన్. హాయ్ ఆల్, వెల్కమ్ టు టాలీ పల్స్. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న మూవీ 'దండోరా'. నాతో పాటు సౌమ్య కూడా ఉంది. హాయ్. యాక్చువల్లీ ఇది 'దండోరా' మూవీ రివ్యూ కాదు, మూవీ అనాలిసిస్. ఇది ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో ఉంది. వచ్చేసినాక దాని గురించి కొంచెం మాట్లాడాలి, డిస్కస్ చేయాలనిపించింది. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. క్రిస్మస్ టైమ్ లో రిలీజ్ అయింది. అప్పుడు థియేటర్ లో దాదాపు 6-7 మూవీస్ ఉన్నాయి అనమాట. అండ్ ఆ టైంలో ఛాంపియన్ గానీ లేకపోతే శంబాలా గానీ మేజర్ గా ఆడియన్స్ అట్రాక్షన్ వాటి మీద ఉంది. సో మంచి టైం దొరకకపోవడం వల్ల రిలీజ్ కి ఒక మంచి సినిమా థియేటర్ లో మిస్ అయింది అనమాట ఆడియన్స్ కి. నెవర్తలెస్ ఇప్పుడైతే ఓటీటీలో అవైలబుల్ ఉంది, చూడండి అందరూ. అదే అనిపించింది, థియేటర్ లో చూసి ఉండాల్సింది. కొన్ని మూమెంట్స్, విజిల్ వర్తి మూమెంట్స్ అయితే ఉన్నాయి. అందుకే మాట్లాడాలనిపించింది కూడా. ఇంత మంచి మూవీ ఒక డిస్కషన్ చేసి నీకేమనిపించింది అసలు? క్యారెక్టరైజేషన్స్ అని మాట్లాడి డిస్కస్ చేయాలి. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ మూవీ చూస్తున్నప్పుడు కూడా చాలా కథలు వచ్చినాయి కదా, కులం మీద మళ్ళీ కథ ఏంటి, క్యాస్ట్ మీద మళ్ళీ కథ ఏంటి, ఇంకా డైరెక్టర్స్ ఇలాంటి స్టోరీలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మూవీ చూస్తున్నానో అప్పుడు అనిపించింది అనమాట, ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక కన్విక్షన్ తో కథ చెప్తే ఆడియన్స్ బుక్ అయిపోతుంది అనమాట దానికి. సో మేజర్ గా ఎప్పుడు చూడు, నువ్వు కొత్త కథ అయినా పాత కథ అయినా కూడా ఇట్స్ ఆల్వేస్ డైరెక్టర్స్ ఎబిలిటీ అండ్ కన్విక్షన్. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. తను ఏం చెప్దాం అనుకుంటున్నాడు అనే పాయింట్ ని నమ్మి, అలానే ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ అన్ని ఇచ్చి చిన్న చిన్న లైక్ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా అనమాట చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. కేర్ ఆఫ్ కంచరపాలెం గుర్తొచ్చింది. అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం అంత యూనిక్ సబ్జెక్ట్, యూనిక్ మూవీ అని నేను అన్నట్ల. కానీ నీకు అందులో ఉన్న అమాయకత్వం ఉంటుంది అనమాట. అథెంటిసిటీ గానీ అమాయకత్వం గానీ ఆ ఫీల్ అయితే అనిపించింది అనమాట. అంటే మెయిన్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ బిందు మాధవి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ ఫీల్ వస్తుంది. శివాజీ క్యారెక్టర్ అనేది ఒక ఆర్క్ చూస్తాం కదా, దానికోసం ఒక క్యారెక్టర్ ని తీసుకురావాలి. ఆ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ గానీ, డైలాగ్స్ గానీ, కన్వర్సేషన్స్ గానీ అన్ని కూడా చాలా న్యాచురల్ గా అండ్ థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి అనమాట. అవును, అదైతే కరెక్ట్. క్యారెక్టరైజేషన్స్ ఇస్ ద కీ పాయింట్ టు ది స్టోరీ. హి ప్లేడ్ విత్ ద క్యారెక్టర్స్. నువ్వు అబ్జర్వ్ చేసావా? క్యారెక్టర్స్ కి ఎక్కడ కూడా జస్టిఫికేషన్ ఇద్దాం అనుకోలేదు. అసలు శివాజీ బిందు మాధవితో మాట్లాడేదాన్ని, నందు క్యారెక్టరైజేషన్ ఎందుకు ఇలా ఆన్సర్ ఇస్తున్నాను, ఎక్కడ క్యారెక్టరైజేషన్ స్పెసిఫికేషన్స్ చేయలేదు. కానీ క్లైమాక్స్ ఇట్ ఆల్ మేడ్ సెన్స్ అనిపించింది. స్ట్రాంగ్ క్లైమాక్స్ ఉంది డైరెక్టర్ దగ్గర. ఓకే, సో డైరెక్టర్ తెలుసు ఏం చెప్దాం అనుకుంటున్నామని. సో నందు క్యారెక్టర్ గానీ, ఫాదర్ ని చాలా హేట్ చేస్తూ ఉంటాడు సినిమా అంతా కూడా. ఒక నవదీప్ క్యారెక్టర్ అసలు చాలా జోవియల్ గా ఉన్న ఒక పంచాయతీ ప్రెసిడెంట్, కానీ దాంట్లో కూడా ఒక ఇంపాక్ట్ ఉంటది. బిందు మాధవి చాలా మంచి క్యారెక్టర్ అనమాట. దాని తర్వాత మెయిన్ క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్ అయినా కూడా శివాజీ కూతురు, ఏది చిన్న కూతురు. సో ఆ కూతురు క్యారెక్టర్ అసలు సినిమా హైలైట్ అనమాట అసలు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే కూడా అసలు నీకు నాన్ లీనియర్ ఉంటది. ఏ సీన్ ని ఎప్పుడు రివీల్ చేయాలనేది కూడా చాలా బాగా ఇప్పుడు టెన్షన్ క్రియేట్ చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ. స్టార్టింగ్ సీన్ అసలు సినిమా స్టార్టింగ్ సీనే ఒక డెడ్ బాడీ, ఒక శవాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు ఊర్లో ఆ శవాన్ని పూడ్చడానికి ఉండదు, కాల్చడానికి ఉండదు, అది ఎలా దాన్ని ఏం చెయ్యాలి అనే దానిలోనే ఆడియన్స్ హుక్ అయిపోతారు. సంథింగ్ యూనిక్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మూవీ అనే చిన్న గ్లింప్స్ ఇస్తాడు అనమాట అక్కడే. దాని తర్వాత కూడా అసలు ఒక హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఉంటది. ఆ లవ్ స్టోరీ దాటేసినాక ఎప్పుడైతే ఈ కాస్ట్ గొడవ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే మర్డర్ సీన్ జరుగుతూ ఉంటుందో, వి ఫీల్ ఎంపథైజ్ విత్ దట్ క్యారెక్టర్ అనమాట. అసలు నువ్వు గమనించావా ఎంత ఇంటెన్స్ స్టోరీ కానీ డైలాగ్స్ ఎక్కడ హెవీగా వెళ్ళిపో. సటిల్ డైలాగ్స్ కానీ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. నీకు మూవీ వెళ్ళిపోతుంది అట్లా, స్టిల్ యు ఆర్ క్రైయింగ్, యు ఆర్ లాఫింగ్, యు ఆర్ ఏబుల్ టు ఫీల్ ద ఎమోషన్ అన్నది క్రేజీ. అసలు నా కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఫేస్ లో స్మైల్ వస్తుంది. అప్పుడు అనిపించింది అనమాట, ఏంటంటే నువ్వు క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్ గా రాసుకుంటే డైలాగ్స్ అక్కర్లేదు. నువ్వు చెప్పినట్టు క్లైమాక్స్ లో గానీ, ప్రీ క్లైమాక్స్ లో గానీ, ఎప్పుడైతే శివాజీ చిన్న కూతురు వస్తుందో నీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ స్టార్ట్ అవుతుంది అనమాట మూవీలో. అసలు ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లోనే చిన్న చిన్న సీన్స్ అలా పెడతా చివరికి ఎస్టాబ్లిష్ చేసేసరికి అది చాలా హై ఇస్తుంది అనమాట. నువ్వు అన్నట్లు నిజమే. ఇప్పుడు నువ్వు చూసుకుంటే నందు ఒకవేళ పిరిగ్గా ఉంటే ఏం చేయగలరు, అదే ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఉంటే ఏం చేయగలరు. హౌ ద డెస్టినీ రివీల్డ్ ఇట్ సెల్ఫ్ అనేది క్రేజీ కదా అసలు. అండ్ అసలు క్యారెక్టర్స్ యాక్షన్ విషయానికి వస్తే అసలు శివాజీ అయితే కొన్ని సీన్స్ ఉన్నాయి అనమాట. అసలు శివాజీ లైక్ ఏంటంటే బాధపడే సీన్ గానీ, కోప్పడే సీన్ గానీ, రియలైజేషన్ అయ్యే సీన్ గానీ విత్ ఇన్ సెకండ్స్ లో ఇలా మారిపోగలడు అనమాట. అంటే ఇప్పుడు దండోరాలో శివాజీ యాక్టింగ్ కూడా చాలా మంది చెప్పాల్సి వచ్చింది.
అండ్ శివాజీ క్యారెక్టర్ తర్వాత నవదీప్ చూడడానికి కూడా అసలు బుల్లెట్ బండి వేసుకొచ్చి ఫుల్ గడ్డంతో కళ్ళజోడు పెట్టుకుని మంచి అపీలింగ్ గా ఉన్నాడు అనమాట. రవి కూడా బాగా చేశాడు. న్యాచురల్ గా సెట్ అయిపోయాడు. బేసిక్ గా వాళ్ళ లవ్ స్టోరీ అండ్ ఆ ఎపిసోడ్ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ కదా. సో అదంతా కూడా చాలా బాగా కుదిరింది అసలు. తర్వాత నందుకి ప్రైమ్ క్యారెక్టర్ వచ్చింది. యాక్చువల్ గా చెప్పాలంటే నందు ఈజ్ ఎ గుడ్ యాక్టర్, ఓకే, కానీ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు తనకు అంత మంచి ఛాన్స్ దొరకట్లేదో లేకపోతే గుర్తింపు రావట్లేదో, కానీ నాకు తెలిసి రీసెంట్ గా 2-3 సినిమాలు వరుసనే వచ్చినాయి ఇప్పుడు. అందులో నేను మిగతా ఏం చూడలేదు, కానీ ఇందులో మాత్రం చాలా బాగా చేశాడు. ఈ క్యారెక్టర్ లో ఉండిపోయాడు అన్నమాట సినిమా అంతా కూడా. నాకు నందు క్యారెక్టర్ మీద కొంచెం కోపం వస్తా ఉంటుంది. లైక్ శివాజీ క్యారెక్టర్ మీద ఎప్పుడు కోపం రాలేదు తెలుసా. మూవీ చూసినంతసేపు సస్పెన్స్ క్యారెక్టర్ లాగా కొంచెం అది మెయింటైన్ అయింది. బట్ నందు క్యారెక్టర్ మీద కోపం వస్తూ ఉంటుంది. నాకు అర్థం కాల, నాకు ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఇలా డిజైన్ చేశాడు డైరెక్షన్. బట్ నేను దానికి కరెక్ట్ అవ్వగలుగుతున్నాను అన్న విషయం తర్వాత తెలిసింది అన్నమాట. కరెక్ట్. సో బేసిక్ గా ఎప్పుడైతే మనకు ఒక క్యారెక్టర్ మీద కోపం గానీ, సింపతి గానీ, ఎంపతి గానీ, లేకపోతే ఎలాంటి రియాక్షన్స్ అని వచ్చినాయంటే అక్కడ యాక్టర్ గానీ, డైరెక్టర్ గానీ చాలా బాగా అసలు దాన్ని హ్యాండిల్ చేసినట్టు, జనాల్ని కనెక్ట్ చేసినట్టు. సో ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి అలా చేయగలిగాడు అనమాట. సినిమాలో నాకు పర్సనల్ గా సాంగ్స్ అనేవి మెయిన్ స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చినాయి అనిపించింది అనమాట. ట్యూనింగ్ అదంతా కూడా చాలా అవుట్డేటెడ్ గా ఉంది. ఒక చాట్ బస్టర్ లాంటిది ఏమైనా పాట ఉంటే బాగుండేది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఏంటంటే సీన్ కి తగ్గట్టుగా ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రాబ్లం లేదు, కానీ సాంగ్స్ వర్ వెరీ మచ్ బ్యాడ్. నాకు కూడా అదే అనిపించింది. కాకపోతే ఆ ఎమోషన్ లో నేను ఫస్ట్ సాంగ్ గమనించలేదు, కానీ సెకండ్ టైం ఎమోషనల్ సాంగ్ ఒకటి వచ్చినప్పుడు మనం ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్, ఇంకా ఎలివేట్ చేసేది అనిపించింది. బికాస్ ఆ దండోరా బీజిఎం వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్, అది క్యారీ అప్ సాంగ్స్ లో కొంచెం తగ్గింది. అది కాకుండా మిగతా టెక్నికల్ గా అయితే సినిమా అంతా బాగానే ఉంది. అంటే వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు బాగా తీశారు. నిజంగానే పల్లెటూరులో జరుగుతున్న సినిమాగానే ఉంటది అనమాట. సినిమా అంతా కూడా అంతా ఎస్థెటిక్స్ అంతా కూడా చాలా ప్రాపర్ గా ఉంటుంది. అండ్ డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల థాట్ ప్రొవోకింగ్ ఉంటాయి అనమాట. అన్నిటికంటే ఈ సినిమాలో ఉన్న బెస్ట్ డైలాగ్ ఏంటంటే, మన పనిని బట్టి మన కులం ఐడెంటిఫై చేశారు, ఇప్పుడు మన పని మారింది కదా, మన కులం ఎందుకు మారలేదని. అది సినిమాలో చాలా బాగా ఉంటుంది. మేబీ అదే డైరెక్టర్ అసలు అంటే ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఉంటుంది. సినిమా ఎందుకు చేస్తున్నాను, ఎందుకు తీయాలి అనే పాయింట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదో చిన్న పాయింట్ వస్తుంది. సో ఈ డైరెక్టర్ కి వచ్చిన మెయిన్ పాయింట్ అదే అనుకుంటా. దీంతో పాటు మంచి డైలాగ్స్ ఉన్నాయి. జనరల్ గా మనం అనుకుంటాం కదా, మనం మంచి సినిమా చూసాం బాగుంది అంటే, ఇది సినిమా బాగుందా బాగాలేదా అని కాదు, ఇది ఒక మంచి సినిమా. ఇట్ నీడ్స్ రికగ్నిషన్. ఈ మూవీ మీరు చూసినాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.